ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. భూ సమీకరణ పథకం కింద కొత్తగా భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీని అందించే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు 40,000, జరీబు భూములకు 60,000 రూపాయల చొప్పున వార్షిక కౌలును చెల్లించనున్నారు. అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున అద్దె చెల్లించే అంశాన్ని కూడా ఆమోదించనున్నారు. వీటితో పాటు కొత్త పూలింగ్ గ్రామాల్లోని రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం దేవాదాయ భూముల బదలాయింపుతో పాటు సంబంధిత శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లింపు వంటి అంశాలు ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్వేరియం నిర్మాణం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు 7.42 ఎకరాల కేటాయింపు, ఈషా ఫౌండేషన్ పార్కు నిర్వహణ బాధ్యతలు, సిఐఐకు 4 ఎకరాల భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 11 ప్రాజెక్టుల ద్వారా 9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. సేపట్లో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భూ సమీకరణ పథకం కింద భూములు ఇచ్చినటువంటి రైతులకు మేలు చేసే పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. దీంతో అమరావతి రైతులు ప్రధానంగా ఈ రోజు జరగబోతున్నటువంటి మంత్రివర్గ సమావేశం మీద ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. భూ సమీకరణ పథకం కింద కొత్తగా భూములు ఇచ్చే రైతులకు మరింత మెరుగుగా ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తా ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం మెట్ట భూములు ఇచ్చినటువంటి రైతులకు ఎకరాకు సంవత్సరానికి 40,000 వార్షిక, అలాగే గరీబ్ భూములు ఇచ్చినటువంటి రైతులకు ఎకరాకు సంవత్సరానికి 60,000 వార్షిక కౌలు పోతా ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల భూములు ఇచ్చే రైతులకు మరింత ఆర్థిక భరోసా లభించబోతా ఉంది. అమరావతి నిర్మాణంలో భాగంగా ట్రంక్ రోడ్ల నిర్మాణం కారణంగా ఇల్లు కోల్పోయినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం కల్పించబోతా ఉంది. ఇలాంటి బాధితులకు నెలకు 10,000 చొప్పున అద్దె సాయం అందించే ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. కేబినెట్ సమావేశంలో దీని మీద చర్చించి తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కూడా ఈ అద్దె సహాయం అనేది అందించే అంశం మీద ప్రభుత్వం ఈ రోజు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇక కొత్తగా పోలింగ్ లో చేరినటువంటి గ్రామాల రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించబోతా ఉంది. గ్రామాల్లో అర్హులైనటువంటి రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు కూడా అమరావతి అభివృద్ధిలో ప్రోత్సాహం లభించబోతా ఉంది. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఉన్నాయి. స్పోర్ట్స్ సిటీ పరిధిలో 307 ఎకరాల ఇనాం దేవాదాయ భూముల బదలాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సంబంధిత శాఖకు 159 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించే ప్రతిపాదన కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఈ నిర్ణయాల అయితే స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు వెళ్లబోతా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కీలక అంశాల మీద కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతా ఉంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్వేరియం నిర్మాణానికి అనుమతి ఇవ్వటం, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల భూమి కేటాయించి ఈషా ఫౌండేషన్ కూడా ఒక పార్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, అలాగే పరిశ్రమల సమాఖ్య సిఐకు 4 ఎకరాల భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలు ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. దీని మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి
సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఇప్పటికే ఆమోదించినటువంటి 11 భారీ ప్రాజెక్టులకు కేబినెట్ తుది ఆమోదం తెలపోతా ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి 9,076 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతుండగా దాదాపుగా 10,531 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అమరావతి రైతుల సంక్షేమం, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన, పర్యాటకం, క్రీడా రంగాలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.